ఈరోజు ఒకవైపు నిందితుడు ఉన్నాడు, సిబిఐ చెప్తుంది నిందితుడని, నేను కాదు సిబిఐ చెప్తుంది నిందితుడని. నిందితుడు అవినాష్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు, ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. ఎంపీ గత 5 సంవత్సరాలుగా మనకు పలికినా పలకపోయినా ఆయన పనులు మాత్రం ఆయన కేసులు ఎట్లా తప్పించుకోవాలని మీరు ఇచ్చిన పదవితో పోరాడుకుంటున్నాడు. ఇంకొక వైపు న్యాయం కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మంది. ఇంతకుముందు వివేకానంద రెడ్డి మీరు ఎప్పుడు పిలిచినా పలికే మనిషి, ప్రొద్దు నుంచి రాత్రి వరకు ప్రజాసేవలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మన ఎంపీ గారు ప్రొద్దున్నే కలవాలంటే 5:30కి అంతా పోయి క్యూ కట్టాలా. ఆయనకు బుద్ధి పుడితే కలుస్తాడు, లేకుంటే లేదు. మళ్ళీ ఎప్పుడు దర్శనం వస్తాడో తెలియదు. తిరుమల దర్శనం దొరుకుతుందేమో సులభంగా, కానీ మన ఎంపీ గారి దర్శనం దొరకడం చాలా చాలా కష్టం. అట్లా ఉంది మన పరిస్థితి. మరి అటువంటి ఎంపీ ఇప్పుడైతే రేపు శిక్ష పడితే లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అయిపోతే అసలు కనిపించే ఛాన్స్ ఉందా? ఎక్కడ వెతకాల? ఏ జైల్లో ఉన్నాడో అని వెతకాల. అటువంటి మనిషికి మనకు ఓటేస్తామా? గుర్తుంచుకోండి, ఇంత కిరాతకంగా నరికి చంపినారు. శిక్ష పడితే యావజ్జీవ శిక్ష, జీవితాంతం జైల్లో పడి ఉండొచ్చు. మీరు ఓటేసిన మనిషి కలవాలంటే జైలుకు పోవాల్సింది వస్తుంది. అట్లా మనిషికి ఓటేస్తారా? లేదా న్యాయం వైపున్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, మన కోసం పోరాడే రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు ఓటేస్తారా? నిర్ణయం మీదే. మీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఆలోచించండి. దయచేసి న్యాయాన్ని గెలిపించండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అన్న. న్యాయాన్ని గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించడమే కాకుండా షర్మిలమ్మని ఆశీర్వదించి బాగా దీవించి గట్టి మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కల్పించండి అన్న. రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కల్పించండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను దీవించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కల్పించండి అమ్మా. జై హింద్. పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు.